హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ నాచోస్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లోనే క్రిస్పీగా, షాప్ లో లానే క్రిస్పీగా, చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. దీన్ని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇవి ఈవినింగ్ స్నాక్స్ కి, అలానే పిల్లలకి తినాలనిపించినప్పుడు, ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా తయారు చేసి పెట్టండి. చాలా బాగుంటాయి అండ్ మళ్ళీ మళ్ళీ చేసి అయితే మీరు తింటారు. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా, ఇంకా లేట్ చేయకుండాను. దాకా తీసుకుని బాగా నానబెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ లో వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం బాగా పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెసరపప్పుని బాగా పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని కాస్త పక్కన పెట్టుకుందాం. పెసరపప్పుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నా. దీంట్లో 1 కప్ ఆఫ్ మైదా తీసుకోవాలి. దీంట్లో 3 స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా నాచోస్ అనేవి వస్తాయి. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ ఆమ్చూర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే వాము బాగా నలుపుకొని 1/2 స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి 1/2 స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అలానే పసుపు కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వీటిని మొత్తం ఆయిల్ పిండికి పట్టేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకి క్రిస్పీగా అనేవి వస్తుంది. మనం ఏదైనా క్రిస్పీగా రావాలంటే పిండిలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది స్నాక్స్ అనేవి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మూంగ్ దాల్ని, దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మనకి ఇక్కడ చపాతీ పిండిలా వచ్చే వరకు కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం చేతితో మొత్తం నొక్కి పెట్టుకోవాలి పిండిని, చపాతీ పిండిలా వచ్చే వరకును. మరి కొంచెం యాడ్ చేసుకోవాలి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పిండి పలచబడిపోతుంది కాబట్టి. చూసారా, మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా మొత్తం నొక్కి పెట్టుకుందాం. చూసారు కదా, ఇక్కడ మనము చపాతీ పిండిలా మొత్తం నొక్కి పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని 10 మినిట్స్ అయ్యాక ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్ గా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ గా తీసుకొని మనము చపాతీ పిండిలా మొత్తము చపాతీలా చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి. దీనిపైన కొంచెం మైదా అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పల్చగా అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని చపాతీలా చేసుకుందాం. చూసారా, ఇలా చపాతీలా చేసుకున్నాక మొత్తము ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి ఇవి పొంగవండి. ఇలా చేసుకున్నాక దీన్ని మరీ దట్టంగా కాకుండా పల్చగా చేసుకున్నాను. చూసారు కదా ఎంత పల్చగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పీసెస్ లా కట్ చేసుకుందాం.
షేప్ లో ఇలా మనము కట్ చేసుకోవాలి. వేస్టేజ్ ఉంటే పక్కన తీసేద్దాం. ఇలా ఇలా మొత్తం చూసారు కదా, ఇది వేస్ట్. దీన్ని పక్కలో పడేయాలి. దీన్ని కూడా కట్ చేసుకుందాం బాగా. ఇలా కట్ చేసి చూసారా ఎంత పలుచగా వచ్చాయో, ఇలా పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకుందాం. కలర్ రెండు పక్కలు చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. కలర్ చేంజ్, ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కాల్చుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మెత్తబడిపోతాయి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలి వీటిని. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాను. మిగతా కూడా ఇదే ప్రాసెస్ లో మొత్తం చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కి బాగుంటది. ఇంకా పిల్లలకి ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెడితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అయిపోయి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నాం. మొత్తం ఇలానే చేసుకోవాలి. నాచోస్ ఇలా రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. దీన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాం. దీంట్లో మిర్చి పౌడర్ అనేది, కాశ్మీరీ రెడ్ చిల్లీ అనేది యాడ్ చేసుకున్నాం. దీంట్లో వీటిని వేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసుకున్నాక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నాం. చూసారా ఇలా మొత్తము నాచోస్ అనేవి రెడీ చేసుకున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. దీన్ని మనము రైతాతో తిన్నా అండ్ చాట్ తో తిన్నా చాలా బాగుంటది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కి సూపర్ రెసిపీగా ఉంటుంది. చాలా బాగుంటది. ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.